ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్దమైంది. రేపు పార్లమెంటు భవనంలోని వసుధాలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఇండి కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ 2 కూటమిలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తుంది. నిన్న ప్రధాని మోడీ వర్క్షాప్ కి హాజరై పలు సూచనలు కూడా చేశారు. ఇవాళ పూర్తిగా ఎన్డీఏ ఎంపీలతో వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎలా వెయ్యాలో ఎంపీలకు వివరించనున్నారు. ఇవాళ రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఉభయ సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఇందులో లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఓటేయనున్నారు. ఎన్డీఏకు 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యుల బలం ఉంది. ఇతర ప్రతిపక్షాల్లో 11 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. బీజేడీ మద్దతు కోసం ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సంఖ్యాపరంగా ఎన్డీఏ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. అటు ఎన్డీఏ కూటమిలో ఇటు ఇండీ కూటమిలో క్రాస్ ఓటింగ్ టెన్షన్ నెలకొంది. అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉండగా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ అంచనా వేస్తోంది.